ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వెల్కమ్ టు ఐడిటీవీ. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేల తీరుపై వ్యతిరేకత పెరుగుతోందా? కూటమి ప్రభుత్వంపై ప్రజలకు రోజు రోజుకి నమ్మకం తగ్గుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. దానికి కారణం ఎమ్మెల్యేల తీరు మాత్రమే. ఎమ్మెల్యేలే వసూలు రాజాగా మారి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి. ప్రజల సమస్యలను పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిధులే డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో, ప్రభుత్వ పనులలో ఎమ్మెల్యేలకు పనేంటి? రోజువారీ కార్యాలయాల్లో కూడా ఎమ్మెల్యే వచ్చి జోక్యం చేసుకోవాల్సినంత అవసరం ఏమిటి? ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల తీరుపై ప్రజల నుండి వినిపిస్తున్నటువంటి సమాధానం. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన ఎమ్మెల్యేలే ఇలా బరి తెగిస్తే ఎలా? ప్రజల పాలిట సమస్యగా మారుతున్నారు. కొందరు శాసనసభ్యులు లేని అధికారాలను సంక్రమించుకొని నియోజకవర్గంలో ప్రజలు గాలి పీల్చుకోవాలన్నా సరే తమ అనుమతి ఉండాల్సిందే అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత వాటిని ఎలా రాబట్టుకోవాలి, ఎలా సంపాదించుకోవాలి అన్న దాని మీదే దృష్టి తప్ప ప్రజల సమస్యలు నియోజకవర్గం మీద అసలు పట్టించుకొని దాఖలాలు. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక శాసనసభ్యులకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వ్యవస్థలంటే భయం లేకుండా పోయింది. అందిన కాడికి దోచుకోండి, నన్ను మాత్రం అడగకండి అంటూ శాసనసభ్యులకు నేరుగానే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఇచ్చినటువంటి అనుమతులు, వారు ప్రవర్తించినటువంటి తీరు మర్చిపోతే మీకు అదే గతి పడుతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో శాసనసభ్యులు అనుసరించినటువంటి ధోరణి కొందరి కూటమి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆదర్శంగా తీసుకొని అదే విధంగా ప్రవర్తిస్తూ నడుచుకుంటున్నారు. శాసనసభలకు తొలిసారిగా ఎన్నికై కొత్తగా అరంగేట్రం చేసినటువంటి రాజకీయ వారసులు కూడా అరాచకాల పేరిట ప్రజలను హింసిస్తున్నారు. కొందరి శాసనసభ్యులు దారి తప్పుతున్నారు, కట్ట తప్పుతున్నారని తెలిసినా సరే చంద్రబాబు మెతక వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. కూటమి ప్రభుత్వానికి శాసనసభలో తిరుగులేని మెజారిటీ ఉంది. 25 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నా సరే ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు, నష్టం లేదు కూడా. ఇలాంటి సమయంలోనే అటువంటి వారిపై నిజంగానే చర్యలు తీసుకొని ప్రజల్లో నమ్మకం కలిగించకపోతే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎటువంటి ఫలితాన్ని ఇచ్చారో వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఆ ఫలితాలు ఎదురవ్వక తప్పదు. మెతక వైఖరి అన్ని వేళలా మంచిది కాదు. నచ్చజెప్పడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలించడం, భయపెట్టడం ఒక్కటే మార్గం. ఇది చంద్రబాబు ముందున్నటువంటి పెద్ద చిక్కు ప్రశ్న. హద్దు మీరుతున్న ఎమ్మెల్యేలను బ్లాక్ లిస్టులో పెట్టి వారిని ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోతే మాత్రం విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. తమది మంచి ప్రభుత్వమే కాదు, బలమైన దృఢమైన ప్రభుత్వం అని ప్రజల్లో నమ్మకం కూడా కోల్పోవలసి ఉంటుంది. ఇదంతా కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకోవాల్సిందే. ఎమ్మెల్యేలు వసూలు రాజాలు అయిపోయారు, ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదనేది ఇప్పుడు ఆంధ్రాలో వినిపిస్తున్నటువంటి పెద్ద కామెంట్. చంద్రబాబుపై నమ్మకంతో ఎంతోమంది పార్టీ ఫండ్ ఇచ్చారు. ఆయన కూడా పలువురిని ఒప్పించి మెప్పించి నిధులు సేకరించి పార్టీ అభ్యర్థులకు అందించారు. అయినా ఎన్నికల్లో గెలవడానికి ఆస్తులు అమ్ముకున్న వారిలా కొంతమంది ఇలా బరి తెగించడం సరైనది కాదు. నిజంగా ఎమ్మెల్యేలు తమ స్థాయిని మరిచి కొన్ని చోట్ల తమ హద్దులు మీరి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, ప్రతి చిన్నదానికి పెద్దదానికి పైసా లేకపోతే పని జరగదు అన్న తీరుని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. శాసనసభ్యులకు అపరిమిత అధికారాలు కల్పిస్తూ రావడం వల్లనే ప్రస్తుతం ఈ పరిస్థితి దాపరించింది అంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల రోజువారీ కార్యక్రమాల్లో అసలు ఎమ్మెల్యేలకు ఏంటి సంబంధం? వాళ్ళు నిజాయితీగా నిబద్ధతగా పనిచేసుకుంటూ వెళ్తున్న అధికారులను కూడా ఎమ్మెల్యేలు అడ్డుకుంటే పనులు ఎలా జరుగుతాయి? ఫలితాలు ప్రజలకు ఎలా అందుతాయి? మీరు ప్రవేశపెడుతున్నటువంటి స్కీమ్లన్నీ కూడా ప్రజలకు సక్రమంగా చేరాలి అంటే కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై మీరు చర్యలు తీసుకోక తప్పదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఇదే ప్రజలు ఇస్తున్నటువంటి ముఖ్య సూచన కూడా. అధికార కూటమికి చెందిన కొంతమంది శాసనసభ్యులు చెప్పిన మాట వినకపోతే అధికారులను బెదిరించడం, లేకపోతే పోలీసులు చెప్పినట్టు నడుచుకోకపోతే వారిని సస్పెండ్ చేయడమో లేకపోతే ఇబ్బందులకు గురి చేయడమో లాంటివి జరుగుతున్నాయి. కేవలం మేము ఎన్నికైంది 5 ఏళ్లకు మాత్రమే అన్న వాస్తవాన్ని విస్మరించి తమ అధికారం శాశ్వతమని ఎందుకు విర్రవీగుతున్నారో అర్థం కావటం లేదు. అధికారం శాశ్వతం కాదని తెలిసి కూడా వల్లమాలిన అధికార దర్పాన్ని వల్లబోస్తే రేపటి పరిస్థితి ఏమిటి అన్నది తెలుసుకోవాలి కదా. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం. దారి తప్పుతున్న ఎమ్మెల్యేలు బ్లాక్ లిస్టులో పెట్టి
ప్రజల ముందు ఉంచి ఎమ్మెల్యేల తీరు మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, లేదంటే పార్టీ నుంచి పూర్తిగా శాశ్వతంగా తొలగిస్తాము అన్న చర్యలు దృఢంగా బలంగా తీసుకోకపోతే చంద్రబాబు నాయుడికి ఏ నమ్మకంతో అయితే అధికారాన్ని కట్టబెట్టారో అంతే విధంగా తిరగబడే ప్రమాదం ఉంటుంది. సో మాది బలమైన ప్రభుత్వం, దృఢమైన ప్రభుత్వం అని ప్రజల్లో నమ్మకం కలిగించకపోతే మాత్రం మీరు నష్టపోక తప్పదు. ఈ బాధ్యత కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబుదే. అది గుర్తుంచుకుంటే ఎమ్మెల్యేలను నిజంగా దారిలో పెట్టగలిగితే మాత్రం తిరిగి అధికారంలోకి వస్తారు. లేదంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఫలితాన్ని ఇచ్చారో ఆ ఫలితం మీకు కూడా రాబోతోంది. సో ఇప్పటికైనా సరే ఈ అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కిన ఎమ్మెల్యేలు దారికొచ్చి చెప్పినట్టుగా నడుచుకోకపోతే గనక పార్టీ అధినేత అయిన చంద్రబాబు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇలా వదిలేస్తే మాత్రం భారీ నష్టం తప్పదు తెలుగుదేశం పార్టీకి. ఇది నిన్న ఒక పత్రికలో వచ్చినటువంటి సునిశ్చిత విశ్లేషణ. నిజంగా ఏపీలో ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై, వాళ్ళ ప్రవర్తనపై, వాళ్ళు వసూలు చేస్తున్నటువంటి ఈ వసూళ్లపై పెద్ద చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎన్నో లాభాలు చేకూరుస్తారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినవన్నిటినీ కూడా ఇక్కడ జరగకుండా ఉంటాయనే నమ్మకంతోనే మీకు అధికారం ఇచ్చారు. కానీ మీరు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కొంతమంది ఎమ్మెల్యేలు బరితెగింపు, అలాగే వారి ప్రవర్తన, ప్రతి చిన్నదానికి పెద్దదానికి వసూళ్ళు చేస్తున్నటువంటి తీరు గనక నిజంగా ఇప్పుడు ప్రజల్లో ఒక భయాందోళనను, అలాగే ఎందుకు వీరికి అధికారం కట్టబెట్టామా అన్న చర్చకు దారితీస్తుంది. ఇది కనుక మొగ్గలోనే తంచుకపోతే మాత్రం టీడీపీ పార్టీకి భారీ నష్టం జరగదు అనేది ఒక విశ్లేషణ. ఇది ఈరోజు టాపిక్. చూద్దాం చంద్రబాబు నాయుడు మరి ఆ ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్య తీసుకుంటారు, నిజంగానే కట్టడి చేస్తారా, లేదంటే కనుక గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లాగానే చూసి చూడనట్టు పోతారా, వేచి చూడాలి. ఏదేమైనా సరే ఎన్నికల సమయానికి మాత్రం ప్రజలు తమదైన స్టైల్లో ఓటుతో మాత్రం ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. అది మాత్రం మర్చిపోతే మాత్రం ఎవ్వరూ కాపాడలేరు. సో ఇది ఈరోజు టాపిక్. చూస్తూనే ఉండండి IDTV. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.